హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే, ఒక 20 ml సర్వింగ్లో 4870 వరాక్ వాల్యూ అనేది మనకి ఈ కోర్ వరాక్ వీలో అనేది దొరకడం జరుగుతుంది. సో దాని ద్వారా మన శరీరానికి ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తినట్లేదు, అలాగే మనం తాగే వాటర్ ద్వారా కూడా మనకు కావాల్సినటువంటి మినరల్స్, వైటమిన్స్ మనం ఏమీ కూడా తీసుకోలేకపోతున్నాం. దీని వలనే మనలో క్యాన్సర్ అనేది వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. WHO అధ్యయనమే కాకుండా రీసెంట్గా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి, కేవలం 40 ఏళ్ల వయసు లోపు వారికే క్యాన్సర్లు రావడానికి గల కారణం బాడీలో ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్ట్రెస్, రాడికల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. చక్కగా ఎవ్రీడే మార్నింగ్ ఒక మంచి హెల్తీ హ్యాబిట్ని గనక మీరు చేసుకుంటూ మీ కుటుంబానికి చేస్తే హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్ ఇక్కడ మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది నేను తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పరిచయం చేసేది కేవలం వెల్త్ గురించి కాదండి, హెల్త్ గురించి కూడా. ఇక్కడ మీరు హెల్త్తో పాటు వెల్త్ని మీరు ఎదుటి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ వాళ్ళకి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చే ఒక అద్భుత అవకాశాన్ని ఈరోజు ఈ యొక్క విక్టోస్ లైఫ్ సైన్స్ కలిగి ఉందనేది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అనేక రకాల రుగ్మతులకి ఇది ఒక మంచి ఔషధం అనే చెప్పాలి. దీన్ని సంజీవినిగా కూడా మనం అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా హై వరాక్ వాల్యూ ఉన్నటువంటి బెర్రీస్. మీకు వరాక్ అంటే తెలుసు కదా, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ, తెలుగులో చెప్పాలంటే దాన్ని రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఒక అద్భుతమైనటువంటి ఔషధం. ఈరోజు రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకుంటే చాలా అద్భుతంగా మీ శరీరంలో ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మీరు దానికి రిజల్ట్ చూస్తారు. నేనైతే మా పిల్లలకి 20 ml అంటే 4870 ప్లస్ వరాక్ వాల్యూని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తున్నాను. 2 years బేబీ అండ్ 4 years బాబు. ప్రతి బిడ్డకి ఇలాంటిది అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయిని చూస్తే ఎంత హైట్ ఉన్నాడో చూశారు కదా. మంచి పోషకాలు ఇస్తే మన పిల్లలు కూడా అంత హుందాగా ఎదుగుతారు అనేది వాస్తవం. ఫైనల్ గా దీన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, మీకే అర్థమవుతుంది.